గవర్నమెంట్ స్కూల్స్‌ని కుదించాలని మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 27,000 స్కూల్స్ ఉంటే దాంట్లోను 4,000 స్కూల్స్‌కి కుదించాలని చెప్పిండు. అంటే ఆయన ఇండైరెక్ట్‌గా ఏం చెప్తున్నాడంటే 27,000 నుండి మొత్తం 23,000 మైనస్ చేసి 4,000 స్కూల్స్ పెట్టి ఈ 4,000 స్కూల్స్‌తో పబ్బం గడుపుదాము. మిగతా 23,000 స్కూల్స్‌ని ఏం చేద్దామంటే ప్రైవేటీకరణ చేద్దాం. ఇప్పటికే దాదాపు మన తెలంగాణలో 14,000 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇందులో ఇంటర్నేషనల్ అని, నేషనల్ అని, లేకుంటే సీబీఎస్ సిలబస్ అని, ఏఐ స్కూల్స్, ఏఐ క్లాసెస్ అని ఇట్లా దారుణాతి దారుణంగా ఫీజులు వసూలు చేసే స్కూల్స్ 14,000 స్కూల్స్ ఉన్నాయి. అంటే చూడండి, మీరు ఆలోచించాల్సిన విషయం ఏందంటే 27,000 స్కూల్స్ ఏమో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. దానిలో సగం మొత్తంగా అందులో మనం మైనస్ చేస్తే 14 ఇంటూ 14 28. ఈ 14 ప్లస్ 14 28. ఈ 28 స్కూల్స్‌లో 27,000 స్కూల్స్ ప్రభుత్వం ఉన్నాయి. అంటే దానికి సగానికి స్కూల్స్ ప్రైవేట్‌లో గూడా ఉన్నాయి. అయితే ఈయనేం చేస్తుండంట ఇప్పుడు మొత్తానికే 23,000 స్కూల్స్ తీసేసి 4,000 స్కూల్స్‌కి కుదించేసి మంచి నాణ్యత అయిన చదివిస్తాడంట. ఎవరికి గావాలి ఆ చదువు? ఇప్పటికే నిన్న చూసినట్టయితే సిద్దిపేటలో 610 మంది విద్యార్థులు 6వ క్లాస్‌కి ఆహ్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిర్రు గవర్నమెంట్ స్కూల్‌కి. కానీ అక్కడున్న సీట్లెన్ని? 210 సీట్లు. 210 ఉన్న సీట్ల స్కూల్‌లో ఎంతమంది ఎగ్జామ్స్ రాసిర్రు? 600 మంది ఎగ్జామ్స్ రాసిర్రు. ఇలాంటి మన రాష్ట్రంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? 27,000 స్కూల్స్ తీసేసి 4,000 స్కూల్స్ పెడతాడంట. 27,000 స్కూల్స్ ఉంటేనే ఇంతమంది స్టూడెంట్స్‌కి సీట్స్ లేవక్కడ. అలాంటి పరిస్థితి నెలకొంది మన తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఒకప్పుడు అన్నదానంతో పాటు విద్యాదానం ఎంతో మంచిది అని చెప్పేసి విద్యను ఉచితంగా ఇచ్చేదానికి ప్రయత్నించేవాళ్ళు. ప్రభుత్వ బడులు గూడా అంతే యథావిధిగా పనిచేసేవి. అయితే ఇప్పుడు ఎట్లా పనిచేస్తుందంటే ప్రభుత్వం కళ్ళు మూసుకున్నట్టుగా ప్రైవేట్స్‌తో చేతులు కట్టేస్తుంది. చేతులు కలిపేస్తుంది. దానికి సాదృశ్యం ఏంది? ఇదే సాదృశ్యం. 27,000 ఉన్న బడులను 4,000కి ఎందుకు కుదించాలని రేవంత్ రెడ్డి అన్నారు. దీనికి సమాధానం చెప్పాలి. అన్నారు అంటే ఇండైరెక్ట్‌గా ఏంటిది? ఈ 23,000 బడులను గూడా ప్రైవేటీకరణ చేద్దామనే ఆలోచననా? లేకపోతే మొత్తం ప్రైవేట్ స్కూల్సే నిండిపోని అనే ఆలోచన. ఇప్పటికే తల్లిదండ్రులను పిండేస్తున్న ప్రభుత్వ యాజమాన్యాలు. చూడండి ఒకసారి, ఒక దగ్గర ఘటన చూడండి. ఫీజులు ఎగిరిపోయాయి. ఫీజులు ఎగిరిపోయినాయి అంటే స్కూల్‌ల ఫీజులు ఎగిరిపోవడం గాదండి. స్కూల్ ఫీజులు ఎగిరిపోతే తల్లిదండ్రులు సంతోషిస్తారు. కానీ ఇక్కడ తల్లిదండ్రుల ఫీజులు ఎగిరిపోయినాయి. మైండ్ ఫీజులు ఎగిరిపోయినాయి. ఎందుకో తెలుసా? స్కూల్ యాజమాన్యాలు చెప్పే ఫీజుల గురించి ఫీజులు ఎగిరిపోయినాయి. యూనిఫార్మ్స్‌కు చెప్పే రేట్ల గురించి ఫీజులు ఎగిరిపోయినాయి. బుక్స్ మీద చెప్పే రేట్ల గురించి ఫీజులు ఎగిరిపోయినాయి. అంతే తప్ప ఇక్కడ స్కూల్‌ల ఫీజులు ఎగిరిపోలేదు. ఇనండి బాగా చూడండి. ఖైరతాబాద్‌కు చెందిన మానస తన కూతుర్ను ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదివిస్తోంది. ఏఐ పాఠాలు తప్పనిసరి అని ఆ యాజమాన్యం అన్నది. దీనికోసం రూ. 10,000 వెచ్చించింది. అంటే ఫీజు గాకుండా ఇంకా రూ. 10,000 వెచ్చించింది. గ్యాడ్జెట్ కొనాలని మార్కెట్‌లో దీని ఖరీదు రూ. 6,000 బయట కొనేస్తే కుదరదని చెప్పారు. స్కూల్ ల్యాన్‌కు కనెక్ట్ అవుతుందని, బయటవి వాడితే అంటే మా దగ్గరవి కొనకుండా బయటవి ఒకవేళ మీరు కొని తెస్తే అది మేము గిన స్కూల్‌కి వాడితే మా ల్యాన్‌కి కనెక్ట్ అవుతుందని, బయటవి వాడితే వైరస్ వస్తుందని చెప్పారు. అయితే మానస ఏం చేసింది? తప్పనిసరి గదా అని చెప్పేసి కట్టుకుంటూ వచ్చింది. ఇక్కడ చూడండి. ఖమ్మంలో ఓ కార్పొరేట్ తరహాలో అక్కడ అది మానస పరిస్థితి. మానస అంటే తల్లిదండ్రుల పరిస్థితి. ఇక్కడ అది ఖైరతాబాద్‌కి చెందింది. ఇదేమో ఖమ్మంలో జరిగిన ఓ సంఘటన చూడండి. ఖమ్మంలో కార్పొరేట్ తరహాలో స్కూళ్ళల్లో ఎల్‌కేజీ చదివే విద్యార్థికి 10 వర్క్ బుక్స్ అంట. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. అసలు ఎల్‌కేజీ పిల్లలకు ఎల్‌కేజీ, యూకేజీ, నర్సరీ ఇవి బేసిక్స్ మాత్రమే. ప్రైవేట్ స్కూల్స్‌లలో ఇవి బేసిక్స్. ఈ బేసిక్స్ ఎందుకంటే మా పిల్లలు
బడులకు అలవాటు పడాలని చెప్పి కొంతమంది అంగన్వాడీకి పంపిస్తారు. కొంతమంది ఎల్‌కేజీ, యూకేజీ, నర్సరీలకు పంపిస్తారు. అయితే ఈ బేసిక్స్‌లోనే పిల్లలకి ఎన్నంట 10 వర్క్ బుక్స్ అంట. చాలా జాగ్రత్తగా వినండి. గతంలో మనం చదువుకున్న చదువులు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి చదువులు. చదువులు ఒక కమర్షియల్‌గా మారిపోయి చదువునే బిజినెస్‌గా చేసుకొని బతుకుతున్నారు తెలంగాణలో. తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ముఖ్యంగా ఈ సంఘటన జరిగింది తెలంగాణలో, ఖమ్మం అండ్ ఖైరతాబాద్‌లో. ఎల్‌కేజీ పిల్లలకు 10 బుక్స్ అంట. ఎంత దారుణం చూడండి. వాళ్ళేమన్నా ఇంజినీరింగ్ చేస్తుర్రా? లేకపోతే డిగ్రీ చదువుతుర్రా? చూడండి. ఎల్‌కేజీ చదివే విద్యార్థికి 10 వర్క్ బుక్స్, 18 నోట్ బుక్స్ అంట. వాళ్ళకు కరెక్ట్‌గా పెన్ను పట్టుకోవడమే రాదు, పెన్సిల్ పట్టుకోవడమే రాదు. ఒకటో తరగతికే పలక బలపం ఇచ్చే మన ఈ భారతదేశంలా వీళ్ళేం చేస్తుర్రంటే, ఎల్‌కేజీ చదివే విద్యార్థికి 10 వర్క్ బుక్స్, 18 నోట్ బుక్స్ అంట. ఈ 18 నోట్ బుక్స్ వాళ్ళేం చదువుతారు? ఏం రాస్తారసలు? ఇవి అంటగట్టేసిర్రు. దీనికి అక్షరాల 8,000 వసూలు చేసిరంట. 18 నోట్ బుక్స్, 10 వర్క్ బుక్స్‌కి 8,000 వసూలు చేసిర్రు. మరి ఫీజ్ ఎంతుండొచ్చు? బుక్స్‌కే 8,000 వసూలు చేస్తే ఫీజ్ ఎంతుండొచ్చో ఆలోచించండి. హ్మ్. ఇలా ప్రతి స్కూల్లోనూ రకరకాల ఖర్చులతో విద్యార్థుల తల్లిదండ్రులను యాజమాన్యాలు పట్టి పీడిస్తున్నాయి. ఉచిత విద్య అందించాల్సిన మన రాష్ట్రంలో తెలంగాణ వాదం అని వినిపిస్తూ ఉంటారు. తెలంగాణ వాదంలో ఉచిత విద్య లేదా? ఉచిత వైద్యం లేదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఉచిత విద్య కోసం ఎందుకు మనం పోరాటం చేయడం లేదు? ఎప్పుడు చూసినా కంపు రాజకీయాలు, చెత్త రాజకీయాలు, రాజకీయ కుట్రలు ఇవి తప్ప ఇవేనా మన తెలంగాణను బాగుపరిచేవి? రాబోయే తరము భవిష్యత్తుకు మనం మంచి విద్యను అందించాలి గదా! ఎందుకు అసలు ప్రైవేట్ స్కూల్‌లలో ఇంత ఫీజులుంటే, ప్రైవేట్ స్కూల్స్‌ని ఎందుకు ప్రభుత్వాలు మూతేయలేకపోతున్నాయి? ఇలాంటి బడులను ఎందుకు సీజ్ చేయలేకపోతున్నాయి? ఒకసారి ఆలోచించండి. అంటే ఇండైరెక్ట్‌గా ప్రభుత్వానికి గూడా దీనిలో వాటా ఉన్నట్టే. అవునా కాదా? మీరే ఆలోచించండి. ఇంత అక్రమంగా ఫీజులు వసూలు చేస్తుంటే, ఇంత అక్రమంగా యూనిఫార్మ్స్ మా దగ్గరే గొనాలి. బుక్స్ మా దగ్గరనే గొనాలి. మీరు బయట కొనడానికి వీల్లేదు. ఒకవేళ బయట కొనేదుంటే మీ పిల్లల్ని తీసేయండి అని ప్రైవేట్ యాజమాన్యాలు చెప్తూ ఉంటే, ప్రభుత్వం ఎందుకు నోరు మూసుకొనుంది? ఎందుకు ప్రభుత్వం క్వెషన్ చేయడం లేదు? ఎందుకు ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యాలకు పర్మిషన్స్ ఇస్తుంది? బుక్స్ ప్రింట్ చేయడానికి ఎందుకు పర్మిషన్ ఇస్తుంది? ప్రభుత్వమే ఒక ఖరీదు ఏర్పాటు చేసి ప్రతి ప్రైవేట్ స్కూల్స్‌కి మేమే బుక్స్ పంపిస్తాం. ఆ ఖరీదును మీరెందుకు ఫిక్స్ చేయలేకపోతున్నారు? అంటే ప్రభుత్వ బడులు ఇష్టానుసారంగా బుక్స్ రేట్లు పెంచుకోండి, యూనిఫార్మ్స్ రేట్స్ పెంచుకోండి, మీరే ముద్ర చేపించుకోండి. మీరే ఈ మొత్తం ఒక రౌండ్ ఫిగర్ ఏసి మాకు గూడా ఎంతో కొంత వాటా ఇయ్యండి అని జెప్పేసి ఈ ప్రభుత్వం ఇట్లా తీర్మానం జేసిందా? గతంలో కంటే 40% ఫీజు రేట్లు పెరిగితే తల్లిదండ్రులు సావాలనా? బతకాలనా? చూడండి. ఇటు చదివించకపోయినా సచ్చిపోవాల్సిందే తల్లిదండ్రులు. ఎందుకంటే మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇయ్యలేకపోతున్నాం. మేము బతికి ఏం లాభం అని. ఒకవేళ చదివించాలన్నా అప్పుల బాధతో చావాల్సిందే. మరి ఈ నెల అయితే ఎంత దారుణ స్థితికి తల్లిదండ్రులు దిగజారిపోతారో చూడండి. తెలవనోళ్ళను, తెలిసినోళ్ళను అందరిని అప్పులు అడుగుతారు. చూడండి, జూన్ నెల పేరు చెప్పగానే తల్లిదండ్రులు వణికిపోతున్నారు. ఎందుకంటే స్కూల్ ఫీజులు, యూనిఫార్మ్స్, రవాణా ఖర్చులు తలుచుకొని వారు భయపడిపోతున్నారు. వాళ్ళ గుండెలు వణికిపోతున్నాయి. చూడండి, ఈ నెల 15 నుంచి స్కూళ్లు తెరవనున్న నేపథ్యంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ఇప్పటికే అడ్మిషన్లు వేగంగా పెంచాయి. జేఈఈ, నీట్ ఫౌండేషన్ అంటూ హడావిడి చేస్తున్నాయి. వాళ్ళు అడ్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఏం చెప్తారంటే, మా స్కూల్లో స్పోర్ట్స్ ఉన్నాయి, మా స్కూల్లో ఇది ఉంది, మా స్కూల్లో అది ఉంది, మా స్కూల్లో నీట్ ఉంది, మా స్కూల్లో సిబిఎస్ సిలబస్ ఉంది. ఇవన్నీ చెప్పి తల్లిదండ్రులను మభ్యపెట్టి అతి దారుణంగా, కిరాతకంగా స్కూళ్ళ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులతో పాటు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా చూడండి, యూనిఫార్మ్స్‌కి నర్సరీ పిల్లలకు రూ. 1000 అంట. ఒక్క స్కూల్ యూనిఫార్మ్. ఒక్క స్కూల్ యూనిఫార్ము రూ. 1000 అంటే దాదాపు ఒక సంవత్సరం చదివించాలంటే 2 యూనిఫార్మ్స్ గావాలి. అంటే స్కూల్ యూనిఫార్మ్‌లకే ఒక్కరికి కొనాలంటే 2,000. ఎవరికి? ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకి. మళ్ళీ దాంతో పాటు సాటర్‌డే డ్రెస్సో, థర్స్‌డే డ్రెస్సో అది ఇది అని మొత్తం 3 యూనిఫార్మ్స్ గొనాలి. షూస్ గొనాలి. టై బెల్ట్ మా దగ్గరే గొనాలి. ఇవన్నీ కండిషన్స్ తోటి ప్రభుత్వ యాజమాన్యాలు అంత దర్జాగా కాలు మీద కాలేసుకొని నడిపిస్తుంటే, మన ప్రభుత్వం కళ్ళు మూసుకొని, నోరు మూసుకొని ఎలా ఉంది?
కనబడ్డం లేదా వాళ్ళకు? ఇంత అక్రమాలు జరుగుతుంటే వినబడ్డం లేదా? మరి ఏం చేస్తుంది మన ప్రభుత్వం? ఎందుకు ప్రైవేట్ యాజమాన్యాలను పెంచి పోషిస్తుంది? ఇండైరెక్ట్‌గా వాటా తీసుకుంటుంది అనే అర్థం. డైరెక్ట్‌గా వాటా తీసుకుంటుందనే అర్థం. లేదంటే దీని మీద ఎందుకు మన ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు అని నేను నిలదీస్తున్నా, మన ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ప్రతి తల్లిదండ్రి ఆక్రోశం ఇది. ఆవేదన. ఎన్ని అప్పులు చేసి, అప్పులు కట్టలేక చచ్చిపోతున్నారు తల్లిదండ్రులు. విద్యార్థులు చచ్చిపోతున్నారు. నారాయణ స్కూల్స్‌లలో, చైతన్య స్కూల్స్‌లలో అయితే ఎంతో మంది విద్యార్థులు సూసైడ్స్ చేసుకుంటున్నారు. మరి అవి సూసైడ్సా లేకుంటే హత్యలా అని ఇప్పటి వరకు తేలడం లేదు. ఇన్ని చీకటి కుంభకోణాలు, అక్రమాలు, అక్రమ ఫీజు వసూళ్లు జరుగుతుంటే మన ప్రభుత్వం మాత్రం బొంత మీద బొంత నాకేం చింత, ఇచ్చిన వాటా తీసుకొని నేను నోరు మూసుకొని సైలెంట్‌గా ఉంటా. అటు ప్రభుత్వ స్కూల్స్‌ని బాగు చేయను. ఒకవేళ ప్రభుత్వ స్కూల్స్‌ని బాగు చేస్తే ఏమైతది? ప్రైవేట్ స్కూల్స్‌లో ఉన్నోళ్ళందరూ ప్రభుత్వ స్కూల్స్‌లోకొచ్చేస్తారు. అప్పుడు నాకు వాటా రాదు గదా! అని ప్రభుత్వ బడులలో ఎక్కడేసిన గొంగడిలాగా అట్లనే పెట్టేస్తారు. మంచి నాణ్యతైన విద్య ఇవ్వరు. మంచి అక్కడ ఫెసిలిటీస్ ఉండవు. అది జూసి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బాధపడి క్వెషన్ చేయలేక వాళ్ళని వదిలేసి, ఆ ప్రభుత్వ బడులను అట్లనే వదిలేసి ఇవి ఇంతే, ఇవి మారవింకా అని జెప్పి ప్రైవేట్ బడులకు తీసుకొస్తే, ప్రైవేట్ బడు యాజమాన్యాలు ఏం చేస్తున్నారంటే పిండేస్తున్నారు. ఎంత వరకు వాళ్ళని పిండాలో అంతవరకు పిండేస్తున్నారు. ప్రాణం పొయ్యేలాగా పిండేస్తున్నారు. సో, ఇది ఎంతవరకు కరెక్ట్? మనం ఆలోచించాల్సిన విషయం. ప్రభుత్వం మనకు తగిన న్యాయం చేయాలి. ఉచిత విద్యను తప్పకుండా నాణ్యంగా వాళ్ళు అందించాల్సిందే. దీనిపై మన పోరాటం కొనసాగించాలి. తల్లిదండ్రులకు ఇలాంటి అక్రమ ఫీజు వసూళ్లు గాని, బుక్స్ పైన అక్రమంగా వసూలు చేయడం గాని జరిగితే మా నంబర్ స్క్రోల్ అవుతుంటది. కింద కామెంట్స్ చేయండి. మా నంబర్‌కి కూడా మీరు తెలియపరచండి. ఇక్కడ ఇలాంటి అక్రమాలు జరిగితే అక్కడ మేముంటాం. తప్పకుండా నేను మీకు మాట ఇస్తున్నా. అక్కడ ఖచ్చితంగా మా గళం వినిపిస్తాం. మా గొంతుక వినిపిస్తాం. ప్రభుత్వాన్ని మనం నిలదీయాల్సిన విషయం ఇది. ఎందుకంటే మనకు ఉచిత విద్య కావాలి. భవిష్యత్తు తరాలు బాగుపడాలంటే ఇప్పటి నుండే మనం పోరాటం చేయాలి. ఇప్పుడే ఇంత ఫీజు వసూలు చేస్తూ ఉంటే, ఇంత అక్రమాలకు పాల్పడుతూ ఉంటే రాబోయే తరాలు ఎలా చదువుకుంటారసలు? చదువంతా బంద్ చేసి ఇంట్లో కూర్చోవాల్సిందే. ఎందుకంటే ఫీజులు కట్టలేక. సో, ఇంత దారుణ స్థితికి మన విద్య దిగజారిపోతుంది. ఎక్కడ చూసినా గూడా విద్య మొత్తం కమర్షియల్‌గా, బిజినెస్‌గా మారిపోయింది. అయినా గూడా ప్రభుత్వం కనబడ్డం లేదు, వినబడ్డం లేదు అన్నట్టుగా మాట్లాడకుండా వాళ్ళున్నారు గాబట్టి, ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడ ఏ జిల్లాలో అయినా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, మీరు కింద కామెంట్ చేయండి. ఎక్కడ అక్రమం జరిగినా అక్కడ మేముంటాం ఖచ్చితంగా.